నేను అడుగుతున్నా, మనం చెప్పింది మొట్టమొదటి హామీ ఏంటంటే పెన్షన్లు ఇస్తామని చెప్పాం. ఇస్తామన్నామా? 3000 నుంచి 4000 చేస్తామన్నాం. 3000 నుంచి 4000 చేయడానికి వెంటనే చేస్తామన్నాం. వెంటనే చేసామా లేదా? గతంలో వాళ్ళు మర్చిపోయారు. 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. సరే 6000 చేస్తామన్నాం, 15,000 చేస్తామన్నాం. ఎవరి పట్ల రాజకీయ వివక్ష చూపకుండా అందరికీ ఇస్తామని చెప్తాం. ఇవాళ 68 లక్షల మందికి సంవత్సరానికి 33,000 కోట్ల సామాజిక పెన్షన్ని ప్రతి నెల 1వ తేదీ అందిస్తున్నాం. మన కూటమి కార్యకర్తలందరూ కూడా పోయి దాంట్లో పాల్గొంటున్నారు. ఒకవేళ పొరపాటున 1వ తేదీ ఆదివారం వస్తే ఎప్పుడు అందిస్తున్నాం? ఒకరోజు ముందు అందిస్తున్నాం. ఒకరోజు ముందు ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కట్టి అక్క, అవ్వ, తాత పెన్షన్ తీసుకోవా, మళ్ళీ రేపు ఆదివారం మేము కూడా టైంకు రాకపోతే ఇబ్బంది పడతామని. సూపర్ 1, సూపర్ 6 అయింది, అమలైందా లేదా? నారా లోకేష్ గారు చెప్పారు తల్లికి వందనం ఇస్తా అన్నాడు. ఆయన కూడా చెప్పాడు. ఎవరు? దానికి ముందు కూడా తల్లికి వందనం ఇస్తా అన్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. మళ్ళీ వచ్చి తూచు, నేను ఎంతమందికి ఇస్తా అంటే నాకు లెక్కలు నీకు ఎంతమంది అంటే తెలుసు, నేను ఎంతమంది అంటే అంతమంది అంటే నేను ఒకరే అనుకున్నా, నాకు మా నాయన మా తాత అదే నేర్పించినారు కాబట్టి నేను ఒకరికే ఇస్తా అన్నాడు. ప్రజలు ఏదో లేరా ఏదో అని పోలే ఆ మాత్రమన్నా ఇస్తా అన్నాడు. లేదని ఏమన్నా అడిగితే అది కూడా కట్ చేస్తా అంటాడు, అడిగినోడిని జైల్లో పెడతా అంటాడని పాపం ప్రజలు అడగలేకపోయారు. రాజకీయ పార్టీలకు అడిగాము, ఒకరికే ఇచ్చాడు. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళా 68 లక్షల మంది తల్లులకి 10,000 కోట్లతో ఇవాళ తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి అకౌంట్లో సంవత్సరం, విద్యా సంవత్సరం మొదలవుతూనే అకౌంట్లోకి వేస్తున్నాము. ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, కొంతమంది ఇంట్లో 7 మంది కూడా ఉన్నారు. 7 మంది పిల్లలు కూడా వేస్తున్నాం. మీరు ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు. మిగతా కార్యకర్తల్లా కాకుండా మన కూటమి కార్యకర్తలు ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు. ప్రజల మధ్య తిరిగినప్పుడు ఎవరన్నా మగ 4 పిల్లలు ఉన్నారు ఒకరికే వస్తుందని ఎక్కడన్నా చెప్పారా? మీరు ఎక్కడన్నా ఒకవేళ నిజంగా ఉంటే చెప్పండి, నేను నారా లోకేష్ గారికి చెప్పాలా? లేదు 3 మంది పిల్లలు ఒకరికే వస్తుందని ఎక్కడన్నా చెప్పారా? వాళ్ళకి మాత్రం కనిపించట్లే. వేస్తామన్నారు వేయట్లేదు, వేస్తామన్నారు వేయట్లేదు. వాళ్ళకేంటంటే గతంలో ఉత్తుత్తి బటన్లు నొక్కుని అలవాటైంది. ఈడు బటన్ నొక్కుతాడు, ఆయన బటన్ నొక్కుతాడు. పక్కన ఈ ఇంకో పెద్దిరెడ్డి ఉంటాడు, మా మసూర్ రెడ్డి గారు కాదు, ఆయన పక్కన ఇంకొక ఆయన ఉండేవాడు, సకల శాఖ మంత్రిగా ఉండేవాడు, ఆయన ఉంటాడు. ఇంకో ఆయన ఈయన ఉంటాడు. ఈయన బటన్ నొక్కుతూనే డబ్బులు వెళ్ళిపోతాయి. డబ్బులు ఎట్లా వెళ్తాయి? అకౌంట్లోకి వెళ్తాయి. మనకు కనిపించదు, కానీ వీళ్ళు మాత్రం ఇట్లా చూస్తారు, ఇటా చూస్తారు. చూసి ఆడ ల్యాండ్ అయినట్టు. అంటే ఏమి నాటకాలు వేసేర్రా ఆయన. డబ్బులు ఈయన నొక్కుతాడంట, అది గాల్లో ఇట్లా పోతా అంటే వీళ్ళంతా చూస్తూ ఉంటారు. వారి ఉత్తుత్తి బట్టలు నొక్కి ప్రజలను నమ్మించాలా, మోసపెట్టాలని చెప్తే ప్రజలు మాత్రం తెలివైన వాళ్ళు కాదా? ప్రజలకు తెలియ వాస్తవాలు. సరే, దానికి తగినట్టు శిక్షించారు. ఇవాళ తల్లికి వందనం పోతాను. ఇవాళ గతంలో రైతు నేను 13,500 ఇస్తా అని చెప్పి మళ్ళా నోట్లో మట్టి కొట్టి ఇస్తున్న సబ్సిడీని తీసేసి, మనం యంత్ర పరికరాలు మీద ఇస్తున్న సబ్సిడీని తీసేసి, ఒక్క డ్యామ్కు గ్రీజులు కూడా వేయకుండా డ్యాములు కొట్టకపోతుంటే కుంభకర్ణ నిద్రపోయి, ఒక్క డ్యాము కూడా 5 పైసలు నిధులు ఇవ్వకుండా సాగునీటిని పూర్తిగా విస్మరించి, తాగునీటికి జలజీవన్ మిషన్ వస్తే దానికి నిధులు ఇవ్వకుండా దానికి విస్మరించి, రైతన్నలు పూర్తిగా నాశనం చేసిన వాళ్ళు, వ్యవసాయాన్ని బెస్ట్ పట్టించిన వాళ్ళు ఇవాళ రైతులకు పథకం ఇచ్చామన్నారు, ఇవ్వలేదు అని చాలా స్పష్టంగా చెప్పాం. మనం కేంద్రం ఇస్తున్న 6,000 PM సమ్మాన్ నిధి కింద మీకు చదువు రాకపోతే మీరు చూసుకోండి, చాలా స్పష్టంగా కేంద్రం ఇస్తున్న దాంతో సహా కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి వెరిసి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతుల అకౌంట్లకు వేస్తామని చెప్పాం. ఇవాళ రైతుల అకౌంట్లోకి వేస్తున్నాం. రైతుల అకౌంట్లకి మనం వేస్తున్నాం. 48 లక్షల రైతుల మంది లబ్ధి పొందుతున్నారు. ఉత్తిత్తి బట్టలు ఏమన్నా దొరికారా? మొన్న కూర్చొని చంద్రబాబు నాయుడు పైన మోడీ గారు చేశారు, వెస్ట్ బెంగాల్ నుంచి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు చేశారు. బట్టలు ఇక్కడ నొక్కుతూనే రైతులందరూ ఫోన్లు తీసి చూపించారు. ఏమని పడిందని చూపించారు. గతంలో ఈ చూపించడాలు లేవు, చూపించుకోవడాలే ఉండేది, ఇలా చూపించుకోవడాలే ఉండేది. కానీ ఇవాళ నిజమైన సంక్షేమం చేస్తుంది. 3 కూడా చేసేస్తుంది. తర్వాత ఏమన్నాం, ఇంకో పథకం మహిళలకు సంబంధించింది,
కాదు, అప్పుడే బస్సు దాకా వెళ్తాం. సిలిండర్ అమ్మా, సిలిండర్ పథకం పేరేంటి? ఆ దీపం చెప్పాలి, నాకు గుర్తు చేయాలి మీరు. దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తాం, సబ్సిడీ ఇస్తాం. ఇవాళ కోట్ల మందికి అక్కడ కూర్చొని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ శాఖ సంబంధిత శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు మీరు ఏ టైంకి చెప్పాలో క్యాలెండర్ ఆ టైంకి నేరుగా దీపం పథకం కింద సబ్సిడీని అకౌంట్లోకి వేసేస్తాను. మీరు పంట సేకరణ చేస్తే 48 గంటల్లో వేస్తారని చెప్పి 24 గంటల్లోనే రైతుల అకౌంట్లోకి వేస్తారు. ఇటువంటి చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అది కూడా అయిపోయింది. ఇంకా ఏంటి, మీరు సూపర్ 6లో 4 అయిపోయినాయి. ఇంకేంటి? ఉచిత బస్సు చెప్పారు. అరే ఎవరైనా ఉచిత బస్సు చేయాలంటే ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. వేరే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఎవరిలో ఉంటే బాబు ఇది చేయలేము అని చెప్పి ప్రజలు చెప్పుకునేవాళ్ళు. కాదు, మేము మాట ఇచ్చాం, గతంలో లాగా కాదని చెప్పి ఇవాళ ఉచిత శ్రీశక్తి కింద ఉచిత పథకాన్ని ఇస్తుంటే 96 కోట్ల ప్రయాణాలు జరిగే అక్క చెల్లెలు ఇవాళ వాడుకున్నారు. ఎక్కడ పోయినా కూడా మా ఆరోగ్య వ్యవస్థ కూడా అందరూ చెప్తున్నారు, అయ్యా నా ఆరోగ్యం బాగుందా, నీ ఆరోగ్యానికి ఉచిత బస్సుకు సంబంధం ఏమమ్మా అంటే, లేదు బస్సు ఫ్రీ కదా అందుకని పెద్ద ఆసుపత్రి పోయి చూపించుకొని వస్తున్నా, ఆరోగ్యం బాగుందని చెప్పి. ఇవాళ మహిళల ఆర్థిక సాధికారత కోసం, స్వాతంత్రం కోసం ఇది కూడా అన్ని చేస్తే 5 చేస్తే చెప్పని చాలా చేశాం. మత్స్యకార భరోసా చేస్తున్నాం, ఆటో డ్రైవర్ల సేవలు చేస్తున్నాం. తర్వాత ఎప్పుడు చెప్పని విధంగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని మనం గతంలో చెప్పలేదు, తెస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే 2 సంవత్సరాల్లోనే 7 లక్షల ఉద్యోగాల కల్పనకి శ్రీకారం చుట్టేశాం. ఇంకా ఏం మీరు చెప్పండి, సూపర్ 6 ఒక్కటిగా అమలు కాదు. నేను అడుగుతున్నా, సూపర్ 6 ఒకటి కూడా అమలు కాలేదా? అయ్యిందా లేదా?